బీహార్లో ఒక యువకుడికి సంబంధించిన ఎన్కౌంటర్ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భరత్ భూషణ్ తివారీ 28 సంవత్సరాల ఈ యువకుడికి సంబంధించిన ఎన్కౌంటర్ అంశం ఒక్కసారిగా సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. దాంతోపాటు మీడియా, ప్రజల్లో, స్థానికంగా ఎక్కడ చూసినా కానీ ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్, ఇది కావాలనే ప్రభుత్వం చేసింది, పోలీసులు దగ్గరుండి చేసిందని ఒక వాదన. మరి జరుగుతున్న అంశము అలాగే చర్చ పైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్, 28 సంవత్సరాల యువకుడు ఎన్కౌంటర్ గురయ్యాడు, మొత్తం కూడా పోలీసులపై కూడా సస్పెన్షన్ జరిగింది. ఒకసారిగా ఈ అంశాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? బీహార్లో అరాచక పాలనకి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు బీహార్ ఎప్పుడు కూడా అరాచక పాలనే ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఎన్కౌంటర్ ప్రభుత్వాలు మారినా కూడా అంతే. ఆడ తుపాకీ లేకుండా ఎవడు తిరిగాడు. మనం చూస్తున్నాం, ఆ పిల్లల దగ్గర కూడా తుపాకీ ఉన్నది. కాకపోతే ఆ తుపాకీ పడేసిండు కింద. ఆ వీడియో, ఆయన వీడియో దాని ప్రకారంగా దాన్ని చూస్తే తుపాకీ లేకుండా ఒక పౌరుడు కూడా, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన పిల్లోడు ఆ వీడియోలు చేస్తూ ఉంటాడు, అక్రమ అన్యాయాలు వీడియోల ద్వారా ప్రపంచానికి, ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. అదే మేజర్గా స్థానిక సమస్యల మీద అది రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఎంత ఎఫెక్ట్ పడ్డది చూడండి. ఒక్క స్టేట్ పోలీసు కాక సెంట్రల్ పోలీసు కూడా వచ్చింది, చూసారు కదా. దాని ప్రకారంగా చూసుకుంటే అంటే వాడిని ఒక ఉగ్రవాదిగా క్రియేట్ చేసేసి, వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్గా క్రియేట్ చేసేసి వాడిని ఫేక్ ఎన్కౌంటర్ చేసి పడేసి. అంటే ఎంత దుర్మార్గం అంటే, ప్రశ్నిస్తే నేరం, ప్రశ్నిస్తే అన్యాయం, అన్యాయాల మీద ప్రశ్నించడం చంపేస్తే ఇంకా మరి ఎవడు ప్రశ్నిస్తాడు? ఇక ఎట్లా ప్రశ్నిస్తారు? దేశంలో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చాలా ముఖ్యంగా ఉత్తరాదిలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అదే దారిలో పోతున్నది. చాలా చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ప్రశ్నించిన వాడు ప్రతి ఒక్కడు వాడు ఏదో ఒక రకంగా మర్డర్ అయిపోతాడు, ఏదో రకంగా అన్యాయానికి గురవుతాడు, ఒక పోలీస్ కస్టడీలో మరణిస్తాడు. అంటే ఏంటి అర్థము? ప్రశ్నిస్తే నేరమయ్యే పరిస్థితిలో ఇలా ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? ఇలా డెమోక్రసీ బతకాలంటే ప్రశ్న ఉండాలని చెప్పి అంబేద్కర్ కోరుతున్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? అధికార పార్టీ ఎంత ముఖ్యంగా ఉండాలో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలన్నాడు. ప్రశ్నించేవాళ్ళు, ప్రతిపక్షం అంటే అర్థమైంది ప్రశ్నించేవాళ్ళు. సో ఎక్కడైనా సరే సమాజము ఇలా అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ అమ్ముడు పోతుంటే మూడో పక్షం ఏముంటుంది? ప్రజాపక్షమే, ప్రజలే ప్రశ్నిస్తారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రశ్నించడం ఎక్కువైంది. సో ఆ పిల్లోడు కూడా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని ప్రశ్నిస్తున్నాడు. సో ఇవాళ బీహార్లో ఆ పిల్లోడు, మన ఉత్తరప్రదేశ్లో కూడా ఒక చిన్న పిల్లోడే, ఎంత నాకు తెలిసి వాడు 15 ఏళ్ళు ఉంటాడేమో. వాడు ప్రశ్నిస్తే యోగి వాని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసాడు. 15 ఏళ్ళ పిల్లోడు వాడు. జరిగిన విషయాలనే వాడు వీడియో పెడతాడు. అక్కడ రోడ్లు బాగాలేకపోయినా, అక్కడ మర్డర్స్ జరిగినా లేకపోతే అన్యాయం జరిగినా దాన్నే మాట్లాడుతున్నాడు. అది పెద్ద సంచలనం అయిపోతుంది. లక్షల మంది ఫాలోవర్స్ అయిపోయిన వాడికి. అది మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా ఇట్లా అతలాకుతలం చేస్తుంది ఆ ప్రశ్న. సో ఆ పోరాటం మీద ఎఫ్ఐఆర్ చేసి వాడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇవాళ ప్రశ్నించడమే పెద్ద నేరం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 19 చాలా క్లియర్గా చెప్తుంది. ఏమనంటే, మీరు ప్రశ్నించండి, అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించండి అని రాజ్యాంగమే ఒక హక్కుగా కల్పించింది. మరి రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా వాడు చేస్తున్నప్పుడు వాడిని ఎట్లా చంపుతారండి? అది కూడా ఫేక్ ఎన్కౌంటర్లా. వాడు నిజంగా ఉగ్రవాది అయితే చంపిన ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే, లేదు తను తుపాకీ తీసుకొని వచ్చాడు, మాపై కూడా చంపే ప్రయత్నం చేశారు, ఆత్మరక్షణలో భాగంగా మేము అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని కూడా వాళ్ళు అంటున్నారు. అదే ఇప్పుడు అక్కడ ప్రధానంగా జరుగుతున్నాయి ఏంటి అంటే, ఆత్మరక్షణ ఒక ఆయుధం ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఫేక్ ఎన్కౌంటర్లకు. మొన్నటిదాకా మనం తెలంగాణలో కూడా చూసినాం. నక్సలైట్లు మొన్నటిదాకా ఉన్న క్రమంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, చంపేయడం, మన ఎన్కౌంటర్ చంపేసినాం, మాకు ఆత్మరక్షణ కోసం మేము వాడిని చంపినామంటారు. సో ఏ ఫేక్ ఎన్కౌంటర్ కథ అనక పోలీసులు వెళ్ళేది ఇదే. కాబట్టి ఆత్మరక్షణ అనే పదం ఒక ఆయుధంగా మారింది. మరి ఆత్మరక్షణ వాళ్ళ పోలీసులకు ఒక్కలేక ఉండదు కదా, వాని కూడా ఉంటుంది కదా. చనిపోయిన కూడా ఆత్మరక్షణ ఉంటుంది. సో కాబట్టి ఇవాళ చనిపోయిన వాడు నిజంగానే ఉగ్రవాది అయి ఉండి, నిజంగానే పోలీసుల మీద కాల్పులు జరిపి చేస్తే అది ఆత్మరక్షణ కోసం పోలీసులు చేసిన దాన్ని మనం సమర్థిద్దాం. కానీ మొత్తం ఇంతమంది జనాలు, ఇంతమంది ప్రజలు అక్కడికి వచ్చేసి, అక్కడ చనిపోతే వేలాది మంది వచ్చేసి సంఘీభావం జరిపిందంటే ఆ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళు కావాలని ఫేక్ ఎన్కౌంటర్ చేసిండు, దీనికి రాజ్యం దీనికి హస్తం ఉంది, స్టేటే పరిపాలన వ్యవస్థనే ఇంత దారుణంగా ఉన్నది. కాబట్టి బీహారు మరొకసారి మళ్ళీ ఆ వార్తలోకి ఎక్కింది. అసలు ఎప్పుడు బీహార్ కానీ యూపీ కానీ ఇవన్నీ కూడా అంతా ఏమంటారు, దాన్ని ఆటవిక రాజ్యాలు అంటారు వాటిని.
సో ఈ ఆటవిక రాజ్యాల్లో అక్కడ పూలందేవి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె కూడా ఇట్లనే తుపాకులు గ్యాంగులే మెయింటైన్ చేస్తారు. ప్రతి కులానికి ఒకటి తుపాకీ ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు, పోయి చంపేస్తారు వాళ్ళు ఓపెన్గా. ఉత్తరప్రదేశ్లో మేము మాయావతి ఎన్నికల ప్రచారణ పోయినప్పుడు కూడా 95లో నేను ముచ్చట చెప్పేది. మేము పోయినా పడుకుంటే మొత్తం ప్రైవేట్ పోలీసులు ఉంటారు ఆడ. పోలీసులు కాపలా ఉండదు. ప్రైవేట్ ఆర్మీ, ప్రతి పార్టీకి ప్రైవేట్ ఆర్మీ ఉంటే ప్రతి కులానికి కూడా ఒక ఆర్మీ ఉంటుంది. వాళ్ళు మొత్తం తుపాకులు పడుకుని ఉంటారు. వాడు ఎవడు చంపుతాడో ఎవడు ఏం చేస్తాడో అక్కడ అంత ఆటవిక పరిపాలన ఉంటుంది, ఆటవిక రాజ్యం ఉంటుంది. ఇక మోడీ వచ్చిన తర్వాత బుల్డోజర్ రాజ్యం అయింది, ఆటవిక రాజ్యం పోయి బుల్డోజర్ రాజ్యం అయింది. కాబట్టి అక్కడ ఉన్న ఈ ఆటవిక విధానానికి మోడీ తీసుకొస్తున్న బుల్డోజర్ ఏదైతే ఉందో అది పెద్ద భయపెట్టించింది, ఇల్లు కూల్చడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ. సో అట్లా ఇవాళ మాయావతి కూడా అధికారానికి వచ్చిన తర్వాత కూడా చాలామంది గుండెలను చంపింది, పోలీసుల ద్వారా చంపించింది. అది ఫేక్ ఎన్కౌంటరే, రియల్ ఎన్కౌంటర్ ఏం కాదు. మరి పోవాలి అని చంపారు, ఇంటికి పోయి చంపేసిండ్రు. ఇంటికి పోయి డైరెక్ట్గా గుండాన్ని ఇంటికి పోయి చంపేసిండ్రు పోలీసులు. అట్లా చాలా ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ కూడా ఏమైందంటే ఇక్కడ గుండాలం కాకుండా నక్సలైట్ని చంపుతాడు. ఇట్లా దొరకబట్టినట్టు ఎక్కడో జరిగింది. సో ఆ రకంగా ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్ ఈ అబ్బాయిది కూడా. సో 100% ఫేక్ ఎన్కౌంటరే, దాంట్లో క్లియర్గా కనపడుతుంది. ఆ అబ్బాయి ఆయుధం కింద పడేసేయండు, మన దగ్గర ఒక ఆయుధం ఉంది లేదని కాదు, ఆయుధం కింద పడేసాడు, చేసిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్ ఇది, ఫేక్ ఎన్కౌంటర్. సో కాబట్టి ఇవాళ ఏదైనా కూడా ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ ఒక్కరిని చంపుతా అంటే 100 మంది తయారవుతారు, 100 కాకపోతే 1000 మంది అవుతారు, 1000 కాకపోతే 1,00,000 అవుతారు. ఇలా జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఇట్లాంటి ఆటవిక ప్రజాస్వామ్యంలో ఆటవిక రాజ్యం ఉంటేనే వస్తున్నాయి. అన్రెస్ట్ ఉంది ప్రజల లోపల, విద్యార్థుల లోపల, యువత లోపల. సో ఈ అన్రెస్ట్కు రేపు ఒకరిని చంపుతావు 1,00,000 మంది తయారవుతారు, మరి 1,00,000 మంది చంపుతావా? ఇవాళ బొద్దింకల పార్టీ పెట్టారు, ఆన్లైన్ బొద్దింకల పార్టీ. వాళ్ళు వేలాది మంది గ్యాదర్ అవుతున్నారు. అది వేలాది పోయి లక్షలు అవుతారు రేపు. ఏం అడ్డుకోగలుగుతావా? నీకు అంత పోలీసు ఉందా? లక్షలాది మంది పోలీసులు ఉన్నారు నీ దగ్గర. సో కాబట్టి ప్రజల్లోని అణిచివేస్తానని ఏ ప్రభుత్వమైనా నిలబడదు ఇళ్ళకాలం. ప్రశ్నించే గొంతుకలు అణిచేస్తానన్న ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మనగడలో ఉండదు. ఇప్పటికైనా ఆ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్తోనైనా ఎప్పటికైనా బీహార్ ప్రభుత్వం బుద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ జ్యుడిషియల్ కమిటీ వేసినట్టున్నారు అక్కడ. జ్యుడిషియల్ కమిటీ కరెక్ట్గా న్యాయ విచారణ చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే దోషులు ఉన్నారో పోలీసులను జైలు వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. ఏదో ఊరికే సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళకు ఉరిశిక్ష చేయాలి వాళ్ళకి. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళు, ఇట్ ఈస్ నాట్ ఎన్కౌంటర్, ఇట్ ఈస్ అ మర్డర్. సో కాబట్టి ఆ మర్డర్ చేసినందుకు వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. అప్పుడే భయం ఉంటుంది, ఇంకో పోలీసు కూడా అట్లా చేయడు. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం హస్తమే ఉందనేది ఇక్కడ కనపడుతుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ద్వారా చేపించింది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఎంతవరకు జరుగుతుంది అనేది ఆ జ్యుడిషియల్ కమిటీ ఏం చేస్తుందని చూద్దాం. తప్పకుండా న్యాయం దిశగా జరగాలని మాత్రం ఆశిస్తాం. ఇది మొత్తంగా ప్రశ్నించే యొక్క శక్తుల్ని ఈ మధ్యకాలంలో అణచివేత ఎక్కువ జరుగుతుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది. తాజాగా మాత్రం బీహార్లో మాత్రం ఇది జరగడం సరైనది కాదు. ఏకంగా ఒక ప్రశ్నిస్తున్న యువకుని అయితే మాత్రం ఏదో శాంతి భద్రతలను లేకపోతే ఆత్మరక్షణ నెపంతో మాత్రం ఈరోజు పక్కాగా పోలీసులు అయితే మాత్రం ఎన్కౌంటర్ చేశారు. ఇలా ఒకరిని చంపితే ఈ సమస్య పరిష్కారంగా, ఒకరిని చంపితే 1,00,000 మంది బయటకు వస్తారు. మరి 1,00,000 మందిని రాజ్యం చంపగలదా? సమస్యకు పరిష్కారం వెతకాల్సిన ప్రభుత్వాలు ఈరోజు అణచివేసేలాగా చేస్తే మాత్రం ఇప్పుడు జెడ్ యువత అనేది బయటకు వస్తుంది. ఒక అన్రెస్ట్ కనిపిస్తుంది. ఇది లక్షలాది మంది రోడ్డుపైకి వస్తే పోలీసులు ఏం చేయగలుగుతారు? ముందు ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. ప్రజల్లో ఉన్న ఒక వాళ్ళ లేవనెత్తున్న ప్రశ్నిస్తున్న యొక్క ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేలాగా చేయాలి. విధానాలు మారాలి తప్ప ఇలా అణచివేత మాత్రం ఇంకా ఉద్యమాలు ఉధృతమవుతాయని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ బీహార్ అంశం పట్ల ఇప్పటికే సుప్రీం పరిధిలోకి వెళ్ళింది. అక్కడ కూడా ఇక ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన సమస్య కూడా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మరోవైపు ఇలాంటి పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజల్లో అలాగే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఒక్కసారి ఇలాంటి చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం అలాగే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే ఎవరిపై ఎవరికి ఎలాంటి శిక్షలు వేస్తుందో లేదో అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.